నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది నార్త్ ఫేసింగ్ కలిగిన గ్రూప్ హౌస్ ఆర్ ఫ్లాట్ అని చెప్పొచ్చు. ఇది సెల్లర్ పైన ఉంది, గ్రౌండ్ ఫ్లోర్ అని చెప్పొచ్చండి. సేఫ్టీ కోసం స్టీల్తో గ్రిల్స్ అయితే ఉన్నాయి. అవి తీసి లోనికి వెళ్తే మనకి మెయిన్ డోర్ అయితే సింగిల్ డోర్ వచ్చిందండి. ఇది 1000 ఎస్ఎఫ్టీ కలిగిన ఫ్లాట్ అండి ఇది. ఇప్పుడు మనం చూస్తున్నది హాల్. ఇది హాల్లో టీవీ కోసం సింపుల్ డిజైన్, క్లాసిక్ డిజైన్ ఉంది. బ్లాక్ వైట్ సింపుల్ డిజైన్ ఉంది. నార్త్ ఈస్ట్ కార్నర్లో దేవుడి కోసం అల్మార్ అయితే పెట్టేసి ఉందండి. సీలింగ్ కూడా డిఫరెంట్గా లేటెస్ట్ మోడల్ అన్నట్టే ఉంది. అయితే ఈ ఫ్లాట్ అయితే న్యూ కాదు, సెకండ్ హ్యాండ్ అనుకోవాలి. కానీ ఈ ఫ్లాట్కి ఎంత వయసు ఉందన్నది మనం ఈ ఫ్లాట్ చూస్తే చెప్పడానికైతే చాలా కష్టమండి, అంత న్యూగా ఉంది. ప్రజెంట్ ట్రెండ్కి సంబంధించి అన్నీ కూడా లేటెస్ట్ మోడల్ అన్నట్టే ఉంది. దీని ప్రైసు, ఎన్ని సంవత్సరాలు ఓల్డ్, ఇంకా కంప్లీట్ వివరాలు మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది. హాల్లో చాలా క్లీన్గా పెయింటింగ్ అయితే వేసింది, హ్యాండ్ మేడ్ అన్నట్టుగా స్టిక్కరింగ్ అయితే చేసింది. టైల్స్ వేసేసి ఉన్నాయండి, పుట్టి పెట్టేసి ఉంది. ఫాల్ సీలింగ్ చేసేసి ఉంది. ఇంకా సీలింగ్ లైట్స్, ఫాల్ సీలింగ్ సంబంధించి అన్నీ కూడా చిన్న లైట్స్, కలర్ లైట్స్ అన్నీ కూడా పెట్టేసి ఉన్నాయండి. హాల్ నుంచి కాస్త మనం ముందుకెళ్తే మనకి రైట్ సైడ్లో కామన్ బాత్రూమ్ రావడం జరిగింది. దానికి లెఫ్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఉంది విత్ అటాచ్డ్. దానికి ముందు డైనింగ్ ఏరియా ఉంది. డైనింగ్ ఏరియా తర్వాత కబోర్డ్స్ ఉంది. డైనింగ్ ప్లేస్ కూడా పైన నీట్గా ఫాల్ సీలింగ్ డిఫరెంట్ మోడల్లో ఉంది. లైటింగ్ అంతా వేస్తే చాలా ఎక్సలెంట్ రాయల్ లుక్ వచ్చిందండి. ఇంకా ఈ కబోర్డ్స్ విషయానికి వస్తే సెకండ్ అండ్ థర్డ్ కబోర్డ్స్ అవి మనకి వెంటిలేషన్కి ఉన్న మామూలు కిటికీలు, అవి ఆర్డినరీ కిటికీలు. అవి ఓపెన్ చేస్తే కబోర్డ్స్ లాగా మనకి వెంటిలేషన్ అయితే వస్తుంది. పక్కవైతే మాత్రం అవి మనకి స్టోరేజ్ పర్పస్ ఉన్నాయి కబోర్డ్స్. అవి సింపుల్ డిజైన్ అండి, అన్నిటికీ కూడా ఒకే మోడలు కబోర్డ్స్ డోర్లు రావడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్. మెయిన్ డోర్ అయితే పెద్దదే ఉంది. టైల్స్ చక్కగా ఉన్నాయి. 6x6 మంచం వేసినా సరే మూమెంట్ అయితే చాలా ఫ్రీగా ఉందండి. ఇక్కడ కూడా కబోర్డ్ వర్క్స్తో పాటు నార్మల్గా మనకి వెంటిలేషన్ వచ్చే కిటికీలకు కూడా అవే డోర్స్ పెట్టడం వల్ల కంప్లీట్గా క్లోజ్ చేసినప్పుడు లుక్ అయితే చాలా బాగుంది. ఈ ఫాల్ సీలింగ్ కానీ అందులో మనకి కన్సీల్గా పెట్టిన లైట్స్ కానీ లేటెస్ట్ మోడలు ఎక్సలెంట్ అని చెప్పచ్చు. ఆ వైట్ అండ్ గ్రీను చిలకాకు పచ్చ రంగు కూడా ఎక్సలెంట్గా ఉంది. వెంటిలేషన్ అయితే ఇబ్బంది లేదు. ఇది మనకి సన్సెట్ టైంలో సూర్యకిరణాలు అయితే రావడానికి వీలుంటుంది. అదేవిధంగా ఇంకొక కబోర్డ్ ఓపెన్ చేస్తే ఆ లోపల ఇంకొక డోర్ వచ్చింది. అది మనకి అటాచ్డ్ బాత్రూమ్కి సంబంధించిన డోరు. క్లోజ్ చేస్తే ఇలాగుంది. ఓపెన్ చేసినప్పుడు లోన ఇంకొక డోర్తో మనకి అది అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. అంటే క్లోజ్ చేసినప్పుడు చాలా క్లాస్ లుక్ వస్తుందండి. కబోర్డ్స్ అంతా కంటిన్యూ అయింది. బాత్రూంలో అయితే వెంటిలేషను, అలాగే మనకి వాటర్ హీటర్ కానీ లేకపోతే ఆ షవర్ కానీ అన్నీ కూడా వెస్ట్రన్ మోడల్లో మనకు కనిపిస్తున్నాయి. కబోర్డ్ వర్క్ అయితే ఎక్కడ కూడా మనకి పెండింగ్ లేదండి. ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ కంప్లీట్గా కబోర్డ్ వర్క్ అయితే చేశారు. ఫాల్ సీలింగ్ కూడా మనం చక్కగా ఉంది అని చెప్పచ్చు. క్లాస్ డిజైన్ ఉందండి, సింపుల్ లుక్ ఉంది. అక్కడి నుంచి మనం బయటకు వస్తే ఇది డైనింగ్ ఏరియా. లెఫ్ట్ సైడ్ మనకి హ్యాండ్ వాష్ ఇచ్చారు, అది కూడా బేసిన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. అక్కడ మనకి టాయిలెట్స్, కామన్ బాత్రూమ్ రావడం జరిగింది. వెస్ట్రన్ మోడల్ టాయిలెట్స్ యూజ్ చేశారు. హ్యాండ్ వాష్ కామన్గా ఉంది. వెంటిలేషన్ కూడా బాగానే ఉందండి. అంటే 2 బాత్రూమ్స్ వచ్చాయి మనకి, అటాచ్డ్ ఒకటి, కామన్ ఒకటి. దాని పక్కనే మనకి సెకండ్ బెడ్రూమ్ ఆర్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు.
ఆ చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ తగ్గట్టుగానే ఆ రూమ్ అంతా కూడా కంప్లీట్గా చిన్నపిల్లలకు సంబంధించి డిజైన్ చేశారు అని చెప్పచ్చు. వాళ్ళు రీడింగ్ ఆ టేబుల్ కానీ లేకపోతే కబోర్డ్ వర్క్ కానీ అన్నీ కూడా చిన్నపిల్లలకు సంబంధించినవి అన్న ఫీలింగ్ అయితే మనకి వస్తుంది. సీలింగ్ కూడా లేటెస్ట్ మోడలే విత్ కలర్ లైట్స్తో మనకి డిజైన్ చేశారు. కబోర్డ్ వర్క్ వస్తే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. కంప్లీట్గా లెఫ్ట్ సైడు డోరమోన్ స్టిక్కరింగ్తో కబోర్డ్స్ అయితే కనిపిస్తుంటాయండి. కంప్లీట్ క్లోజ్ చేస్తే అది ఒక మంచి బ్యానర్ లేదా స్టిక్కర్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ డోర్స్ ఓపెన్ చేస్తే అదంతా కూడా మనకి స్టోరేజ్ కబోర్డ్స్ అండి. బాగుంది. చిల్డ్రన్స్కి చాలా ఇష్టపడి అట్రాక్ట్గా ఉండే డిజైను పెట్టించామని చెప్పారు ఓనర్ గారు. అదేవిధంగా మనము ఇంకొక వైపు చూస్తే అక్కడ సింపుల్ డిజైన్తో మనకి వేరే రకమైన కబోర్డ్స్ వచ్చినాయి. ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్గా ఉందండి. బ్లాక్స్ డిఫరెంట్ మోడల్ అది. అలాగే ఈ బెడ్రూమ్కి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి లెఫ్ట్ సైడ్ ఒక డోర్ వచ్చింది. అది యూటిలిటీ రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఈ స్టిక్కర్స్ కూడా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మంచి డిజైన్ కలిగిన స్టిక్కర్స్ పెట్టారు. ఆ చిన్న కబోర్డ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. గ్లాస్ సైడర్స్తో చక్కగా అనిపించింది. ఆ రీడింగ్ టేబుల్ లాగా అది చక్కగా ఉందండి. చాలా రకమైన టాయ్స్ అక్కడ పెట్టినట్టు మనకు తెలుస్తుంది. వర్క్ అయితే ఏమీ లేదండి. పెయింటింగ్ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రెష్గా ఉంది. కబోర్డ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫాల్ సీలింగ్ అన్నీ కూడా చక్కగా చేసి లైటింగ్ సెటప్తో కూడా ఉంది కాబట్టి ఉన్న పలంగా మనము వచ్చేయచ్చు. రెడీ టు యూజ్ అని చెప్పచ్చు. రెడీ టు ఆక్యుపై. ఇంకేమీ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఉన్న పలంగా మనకి మంచిది దొరకాలి తక్కువ బడ్జెట్లో అంటే ఈ యొక్క ఫ్లాటు సెకండ్ హ్యాండ్ అన్నా సరే కొత్తది అన్నట్టు ఫ్రెష్ లుక్ ఉంది కాబట్టి ఇది మనం తీసుకోవడం మనకు అది ఎంతో ప్లస్ పాయింట్ అవుతుంది. కంప్లీట్ గ్రిల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువగా గాలి వెలుతురు రావడానికి అవకాశం ఉంటుందండి. కిచెన్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూస్తే ఈ ఫ్లాట్ కంప్లీట్గా మనము చూసినట్టు అనిపిస్తుంది. కిచెన్ అయితే ఈ విధంగా ఉందండి. డోర్ వచ్చింది. లోపల కూడా ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ కంప్లీట్గా కబోర్డ్ వర్క్ జరిగింది. వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అదేవిధంగా మనకి స్టవ్ మీద చిమ్నీ కూడా విడిచిపెట్టడం చేస్తామని చెప్పి ఆ ఓనర్ గారు చెప్పారు. కంప్లీట్గా పైన అంతా కూడా కబోర్డ్ వర్క్ అయితే జరిగిపోయింది. స్టవ్ పైన దానికి ఆపోజిట్లో కూడా కింద కబోర్డ్స్లో కూడా గ్లాస్ ఫినిషింగ్తో ఐటమ్స్ కనపడేటట్టు వుడ్ వర్క్ అయితే జరిగింది. కిచెన్కి కాస్త లోపలికి వెళ్తే మనకి యూటిలిటీ రూమ్ కింద వచ్చింది. అంటే డే టైము మనకి సూర్యకిరణాలు వచ్చే అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది. ఇది కూడా కంప్లీట్గా కబోర్డ్ వర్క్ అయిపోయింది. గ్రిల్స్తో ఉంది కాబట్టి గాలి వెలుతురు ఎక్సలెంట్గా వస్తుందండి. కిచెన్లో స్మెల్ ఉండదు. ఎక్కువ వెంటిలేషన్ ఉంది కాబట్టి మంచి ఫ్లాట్ అండి ఇది. తక్కువ కాస్ట్కి సెకండ్ హ్యాండ్ అన్న ఫీలింగ్ అయితే ఎక్కడ రాదు. కబోర్డ్ వర్క్ కానీ లేకపోతే పెయింటింగ్ వర్క్ కూడా ప్రజెంట్ అయితే లేదండి. ఉన్న పలంగా మనం యూజ్ చేసుకోవచ్చు. ధర విషయానికి వస్తే ఈ ఫ్లాట్ కాస్టు 49 లక్షలు చెప్పడం జరుగుతుంది. నెగోషియేషను ఆల్మోస్ట్ చాలా తక్కువ అని చెప్పచ్చు. ఈ మెయిన్ డోర్ లాక్ కూడా మనకి 12,000 పెట్టి వేయించారండి. డబల్ లాక్ ఇది. 6 లాక్స్ వస్తాయి. ఎక్సలెంట్ అండి. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఏరియా లొకేషన్ వచ్చి మురళీనగరు డీసెంట్ కాలనీ అపార్ట్మెంట్ ముందు 30 ఫీట్ రోడ్ రావడం జరిగింది. మ్యాక్సిమం ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా కార్స్ అయితే ఆ రోడ్డు మీద పెట్టుకుంటున్నారు. ఎక్కువగా ఎండ పడకుండా చాలా సింపుల్గా ఉంటుందండి. డీసెంట్గా ఉంది. మురళీనగర్లో ఉన్న ఏరియాస్ అన్నిటిలో కూడా చాలా కూల్గా డీసెంట్గా ఏరియా ఉంటుందని చెప్పి అక్కడ ఉంటున్న ఓనర్స్ చెప్పడం జరిగింది.
మనకి ఇంటి ముందు ఒక పార్క్ కూడా ఉందండి, చిల్డ్రన్స్ పార్కు. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎక్కువ అడవిడి లేకుండా, ఎక్కువ అటు ఇటు వెహికల్స్ కానీ ఏవి లేని ప్రశాంతమైన ఏరియా అని చెప్పొచ్చు. ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ చేయండి. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.